Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ ముద్ర చెరిపేసుకోవడం పవన్కు సాధ్యమేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మీద పడిన ముద్రను చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల వరకు ఆయన మౌనంగానే ఉన్నారు. ప్రభుత్వంలో జరిగిన తప్పొప్పులను ప్రశ్నించడం లేదు. అయితే ఇప్పుడు పూర్తిగా తన పందాను మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజకీయాలలో తాను ఏం చేయాలి, ఎలా ఉండాలి అన్న దానిపై ఒక క్లారిటీకి వచ్చినట్లుంది. ఏపీ రాజకీయాలలో కేవలం టీడీపీ, వైసీపీ చుట్టూ రాజకీయాలు తిరగకుండా జనసేనను కూడా అందులో యాడ్ చేయాలన్న తపన పవన్ కళ్యాణ్లో కనిపిస్తోంది. అందుకే ఆయన ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఒకంత కూటమిలోని మిత్రపక్షాలను కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. ముందుగా గీత దాటిన ఎమ్మెల్యేలపై చర్యలకు సిద్ధమవుతున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయనను విప్ పదవి నుంచి తప్పించారు. అలాగే ప్రకాశం జిల్లా పార్టీ కార్యవర్గాన్ని మొత్తం రద్దు చేశారు. ఇది ఒక రకంగా టీడీపీకి బలమైన సంకేతాలు ఇచ్చినట్లయింది. టీడీపీ ఎమ్మెల్యేలు అనేక మందిపై ఆరోపణలు వచ్చాయి. ఒక ఆదిమూలం మినహా టీడీపీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. అవినీతి ఆరోపణలు వచ్చినా చూసి చూడనట్లు టీడీపీ వదిలేస్తుందన్న సిగ్నల్స్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయాయి. అందుకే పవన్ కళ్యాణ్ తాను అందరిలాంటి వాడిని కానని, రాజకీయాలలో మార్పు కోసమే వచ్చానని చెప్పడానికి ఈ ప్రయత్నం పవన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగంపై పెద్దగా సీరియస్ అయిన దాఖలాలు కూడా లేవు. కానీ ఇప్పుడు మాత్రం అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నారు. గోదావరి కాలుష్యంపై మంత్రిపైన, అధికారులపైన హాట్ కామెంట్స్ చేశారు. అధికారులు సక్రమంగా పనిచేయకపోతే ఊరుకునేది లేదని హెచ్చరికలు పంపారు. దీంతో పవన్ కళ్యాణ్ వైసీపీ, టీడీపీకి ప్రత్యామ్నాయం తానేనంటూ ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక వ్యూహం ఉందని చెబుతూ పార్టీని కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నిర్ణయించడం కూడా పొలిటికల్ గేమ్లో భాగమేనని అంటున్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అధికారంలో ఉన్నప్పుడే పార్టీని సెట్ చేయాలని, ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.